ఈ వీక్ మొత్తం ఆమ్లాతోటి రెసిపీస్ చేయబోతున్నానని. సో ఈరోజు సెకండ్ రెసిపీ వచ్చేసి ఆమ్లా రైస్. ఆమ్లాతోటి రైస్ ప్రిపేర్ చేయబోతున్నా. దాని ప్రాసెస్ అండ్ ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలో ఇప్పుడు చూద్దాం. అండ్ ఈ రెసిపీ చాలా అంటే చాలా ఈజీ అండ్ టైం కూడా ఎక్కువ పట్టదు. 5 minutesలో ప్రిపేర్ చేసుకోవచ్చు. మోస్ట్లీ బ్యాచిలర్స్కి అయితే బాగా యూస్ఫుల్ అవుతుంది. సో తప్పకుండా ట్రై చేయండి. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మనకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూపిస్తాను. 3 తురుముకున్న ఉసిరికాయలు, సెకండ్ తురుముకున్న ఒక క్యారెట్, కొత్తిమీర గార్నిష్ కోసం, ఒక కరివేపాకు రెమ్మ, పచ్చిమిర్చి 2, సాల్ట్, సో ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా ఇందులోకి 2 tablespoons నెయ్యి యాడ్ చేస్తున్నాం. వెంటనే ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేసేద్దాం. అలాగే తురుముకున్న క్యారెట్ కూడా వేసేద్దాం. ఇప్పుడు తురుముకున్న ఉసిరికాయ, ఇందులోకి ముందుగా ప్రిపేర్ చేసుకున్న రైస్ ఉంది కదా, అది యాడ్ చేసేద్దాం. ఒక 5 minutes వరకు ఇది లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉంచేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి. ఫైనల్లీ కొత్తిమీర కూడా వేసేద్దాం. ఆమ్లా రైస్ రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి చూసారు కదా ఆమ్లా రైస్ ఎలా చేసుకోవాలో. చాలా అంటే చాలా సింపుల్. 5 minutesలో అయిపోతుంది. సో అందరూ తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు టేస్ట్ చేసి చూద్దాం. చూస్తుంటే నాకైతే నోరు ఊడిపోతుంది. సో ఇప్పుడు టేస్ట్ చేసి చూస్తాను. ఆమ్లెట్తో తింటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంది. ఆమ్లెట్తో సర్వ్ చేసుకుంటే వేడి వేడి ఆమ్లా రైస్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.